హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఉన్నటువంటి దోమల్ని ఈజీగా ఎలా వెళ్ళగొట్టాలో చూసేద్దాం. సాయంత్రం అయితే చాలండి, ఇంట్లో దోమలు అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. వీటి వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి భయంకరమైన జ్వరాలు రావడమే కాకుండా ఆర్థిక పరంగా మనకు నష్టాన్ని కలిగజేస్తుంటాయి. ఒక్కసారి జ్వరం వచ్చిందంటే డబ్బులు నష్టమే కాకుండా పిల్లలు, పెద్దవాళ్ళు చాలా సిక్ అవుతూ ఉంటారు. న్యాచురల్గా మనము ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వేపాకుతోటి ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా మనము మంచి హోమ్ రెమెడీ అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా సులభంగా, అది కూడా జీరో కాస్ట్ తోటి. గుడ్ నైట్లు, ఆల్అవుట్లు వాడడం అనేది తగ్గించడం చాలా మంచిదండి. అందులో ఉన్నటువంటి కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏమైతే ఉంటాయో అవి దెబ్బతినే అవకాశం ఉందండి. ఈ విధంగా కొద్దిగా వేపాకు తీసుకోవాలి. చాలా సింపుల్గా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక పింగాణి కప్ తీసుకున్నానండి. మీరు స్టీల్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, పింగాణి కప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే చిన్నది స్టీల్ కప్ అయినా తీసుకోవచ్చు అండి. ప్లాస్టిక్ మాత్రం తీసుకోవద్దు. ఆ తర్వాత ధూప్ స్టిక్ని వెలిగించేటువంటి ప్లేట్ ఉంటుంది కదండి, ఈ ప్లేట్ ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇక ఈ ధూపాలు ఉంటాయి కదండి, ధూపాలు తీసుకోవాలండి. ధూప్ స్టిక్ కోన్స్ ఉంటాయి కదండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇవి ఈవినింగ్ మనం ఇంట్లో ఎలాగో వెలిగిస్తూ ఉంటాము. ఇది వెలిగించడం వల్ల ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం వేపాకును కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా ఇంట్లో ఒక్కటంటే ఒక్క దోమ కూడా కనబడదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా దీన్ని వెలిగించుకోవాలి. మరొక టిప్ కూడా చెప్తానండి, మీకు ఏ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే ఆ టిప్ని యూజ్ చేయండి. రెండు టిప్స్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి, చాలా బాగా వర్క్ అవుతాయి. ఇక కొద్దిగా వర్షం పడిందంటే చాలు, ఇంట్లో దోమలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. దోమలు చిన్న చిన్న కీటకాలు అంటే అవి రక్తం తాగేటువంటి కీటకాలు. వాటి వల్ల హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఈ విధంగా ధూపాన్ని వెలిగించుకోవాలండి. ఇక వేపాకు మనం పచ్చి తీసుకున్నాం కాబట్టి ఇందులో నుంచి వచ్చే పొగ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఒక్కటంటే ఒక్క దోమ కూడా ఉండదండి. సాయంకాలం వేళలో ఈ విధంగా వెలిగించండి. ఒకవేళ ఈ ధూప్ స్టిక్స్ అనేవి అవైలబుల్గా లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదండి. కర్పూరాలు ఉంటాయి కదండి, కర్పూరం కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది దోమలు పోవడానికి. ఇదే విధంగా ఒక కప్ కానీ లేదంటే గ్లాస్ కానీ ఒక చిన్న బౌల్ కానీ తీసుకోండి. ప్లాస్టిక్ది కాదండి, స్టీల్ది కానీ లేదంటే ఈ విధంగా పింగాణిది కానీ తీసుకొని ఇందులో కర్పూరం పెట్టి వెలిగించి దానిపైన కొద్దిగా ఈ విధంగా వేపాకు అనేది వేయండి. అందులో నుంచి వచ్చే పొగతో ఇంట్లో దోమలు అనేవి అస్సలు ఉండవు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పొగ వస్తూనే ఉంటుంది. ఇక సెకండ్ టిప్ చెప్తాను చూడండి. ఒకవేళ సిటీలో ఉన్న వారికి వేపాకు అనేది అవైలబుల్గా ఉండదు కదండి. సో ఈ విధంగా వెల్లుల్లి పొట్టుతోటి కూడా మనము ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చండి. దీనికోసం సేమ్ ఇదే విధంగా ధూప్ స్టిక్ని వెలిగించుకోండి, లేదంటే కర్పూరం బిళ్ళను కూడా వెలిగించుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి. వెల్లుల్లి పొట్టులో నుంచి వచ్చేటువంటి ఆ స్మెల్ వల్ల కూడా ఇంట్లో ఒక్కటంటే ఒక దోమ కూడా ఉండదు. పైగా ఇంట్లో రాత్రిపూట విచ్చలవిడిగా బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి, ఆ బొద్దింకలు కూడా ఇంట్లో నుంచి పారిపోతాయండి. ఇక వెల్లుల్లి పొట్టు అందరి కిచెన్లోనూ అవైలబుల్గానే ఉంటుంది కదండి. ఈ విధంగా కొద్దిగా వెల్లుల్లి పొట్టును ఈ విధంగా వేయాలి. ఇందులో నుంచి వచ్చేటువంటి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ వల్ల ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదండి. పైగా బొద్దింకలు కూడా అస్సలు ఉండవు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పొగ వస్తూనే ఉంటుంది. మీకు ఈ రెండు రెమెడీస్లో ఏ రెమెడీ నచ్చినా కూడా ట్రై చేయండి. ఇక వర్షాకాలం అయితే మరీ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఈ సీజన్ ఆ సీజన్ అని లేకుండా ప్రతి సీజన్లో ఈ దోమలు అనేవి ఉంటూనే ఉన్నాయండి. దోమల బాధ తప్పించుకోవడానికి ఇవి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ రెండింటి రెమెడీస్లో మీకు ఏ రెమెడీ నచ్చినా కూడా తప్పకుండా ట్రై చేయండి. రెండు కూడా 100% వర్క్ అవుతాయి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.